Hi to all, welcome back to my channel Havish and their mom talks. Good evening to all. Have a nice day. మా అమ్మ ఏదో మాట్లాడుతుంది స్టార్ట్ చేసింది అనేసి హవిష్ వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు అనమాట. ఏం కన్నా హాయ్ 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 ఏంటంటే నా డెలివరీ వచ్చేసి ఇంకా ఫ్యూ డేస్లో ఉందన్నమాట. ఇంకా 8 days ఉందన్నమాట నా డెలివరీకి. ఇది ఒక ఛాలెంజింగ్ లాగా నేను అనుకుంటున్నా. ఏంటంటే డెలివరీ తర్వాత నేను ఇంటికి వెళ్దాం అనుకున్నా, మా ఇంటికి అప్పుడే వెళ్తాను. మొన్న వెళ్ళి శ్రీమంతం అలా చేసుకొని అయితే వచ్చేసా. యూట్యూబ్లో వీడియో అయితే పెట్టేశాను కదా, వెళ్ళి అలా 4 days అయితే ఉండి వచ్చేసాను అనమాట. చెకప్ ఉంది హాస్పిటల్లో అనేసి ఇంకా చెకప్స్కి వెళ్తూ ఉండాలి కదా అనేసి ఇంకా వెళ్ళలేదు మళ్ళీ మా ఇంటికి. అయితే డెలివరీ తర్వాతే వెళ్దాం అనుకుంటున్నా. ఓన్లీ 8 days అయితే ఉంది ఇంకా నా డెలివరీకి. నేను ఏమనుకున్నానంటే డెలివరీ తర్వాతే మా ఇంటికి వెళ్దాం అనుకున్నా. ఇది ఒక ఛాలెంజింగ్ లాగా అనమాట. అప్పటి వరకు ఇన్ని డేస్ ఉన్నా, బట్ ఇంకా ఈ కొన్ని డేస్ ఉండాలి స్ట్రాంగ్గా అని అనుకుంటున్నా. మొన్న యాక్చువల్లీ బాగాలేకుండింది, వెళ్ళాలి అన్నట్టుగా ఉండింది అనమాట. స్టమక్ కొంచెం పెయిన్గా, నడవడానికి కూడా కష్టంగా ఉండిందనమాట యాక్చువల్లీ. ఇంకా మా ఆయన అయితే వెళ్ళు ఊరికి, ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు కదా, వద్దులే వెళ్ళు అనేసి అయితే చెప్పాడు. బట్ నేనే వెళ్ళలేదన్నమాట. ఇన్ని డేస్ ఉన్నాను, ఈ 8 days కంప్లీట్ అయితే నేను ఒక ఛాలెంజ్ని విన్ అయినట్టు అని ఫీల్ అవుతున్నాను అనమాట. అంతే కదా, అదొక హ్యాపీ మూమెంట్ అనమాట. ఇన్ని డే నేనంతకు నేను ఓన్గా హవిష్తో చేసుకున్నాను డెలివరీ వరకు అనేసి అయితే గుర్తుండిపోతుంది కదా ఎప్పటికీ. అందుకే ఇంకా వెళ్ళాలనుకోవట్లేదు. ఇన్ని డేసే ఉన్నాయి, జస్ట్ ఈ 8 days ఉండడం కష్టం ఏం కాదు కదా అనేసి. బట్ ఈ 8 days అయితే కాంప్లికేటెడ్గానే ఉంటాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాంప్లికేషన్స్. చూద్దాం. ఈ 7 days వ్లాగ్ అయితే షూట్ చేయాలనుకుంటున్నా. ఏంటి నేను ఏం చేశాను, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి ఉందా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి హెల్ప్ అవుతుంది కదా ఫ్యూచర్లో, ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలా ఉంటుంది అనేసి వీడియోని అయితే తీయాలనుకుంటున్నా. ఈ 7 days ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అందుకే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. మా కన్నయ్య వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. మా కన్నయ్య అల్లరైతే అంతా ఇంత లేదన్నమాట. ఓమా హాస్పిటల్ అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. బట్ డెలివరీ తర్వాత ఏంటో ఎలా ఉంటుందో ఈ డౌట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి నాలో చెప్పాలంటే. ఓమా మా హవిష్ని వదిలేసి ఉండాలంటే ఇంకా కష్టంగా అనిపిస్తూ ఉంది. బట్ తప్పదు కదా, కన్ఫర్మ్ అయినప్పుడైతే ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడైతే ఇంకా కొంచెం ఫీల్ అనిపిస్తుంది అనమాట. ఏంటో ఎలానో ఎవరు పట్టుకుంటారో అనేసి. ఏం చిన్ను ఇంకా ఏం చేస్తాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను, చూసేయండి. 7 days వ్లాగ్ అయితే షూట్ చేయాలనుకుంటున్నా. అన్నీ కలిసి ఒకే వీడియోలో అయితే పెట్టేస్తాను, చూడండి కదా కన్నయ్య. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్టర్డే అయితే ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను కదా. టుడే ఈజ్ day 1 అనమాట. Day 1లో నేను ఏమేమి చేస్తున్నా ఏంటి అన్నదైతే అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీయాలనుకుంటున్నా, చూసేయండి. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట, ఇడ్లీ చట్నీ. ఇంకా పనులు అయితే ఉన్నాయి, ఏమున్నాయి, ఏం చేయాలి, ఏం చేస్తాను అన్నది చూపిస్తా, చూడండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేశాను అనమాట. ఇంకా ఈ అంట్లన్నీ కడిగేయాలి. ప్రజెంట్ కిచెన్లో అయితే అంట్లు కడిగే పని ఉంది. ఇంక ఇక్కడైతే మ్యాట్లు అయితే నానబెట్టాను అనమాట. నైట్ హాట్ వాటర్లో ఇవి వాష్ చేసేయాలి. విష్ణు అయితే పడుకోబెట్టేసాను అనమాట. తినేసి పడుకున్నాడు, ఇప్పుడే పడుకోబెట్టా. ఇంకా అలా మ్యాట్స్ అయితే వాష్ చేసి హౌస్ క్లీన్ చేయాలన్నమాట. మాప్ పెట్టాలి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి, పప్పన్నం చేయాలి. దిస్ ఈజ్ మై డే వ్లాగ్. ఇంకా ఏదైనా చేసేది ఉంటే ఇందులోనే యాడ్ చేస్తే చూడండి. ఎందుకంటే ఈ 8 daysలో ఏం చేశాను ఏంటి
చాలా కష్టంగా ఉంటుంది వర్క్ చేసుకోవాలంటే. బట్ చేయాలి అనుకుంటున్నా. ఎవరిపైన డిపెండ్ అయితే అవ్వకూడదు అనుకున్నా, అంతే కదా. ఇన్ని డేస్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నా వర్క్స్ నేనే చేసుకున్నా, హవిష్ని బేర్ చేస్తూ. ఇంకా అలా అని ఈ 8 days కూడా చేయాలి అనుకుంటున్నా. ఊరికి రండి, రా 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 అని పిలుస్తూనే ఉన్నారు కంటిన్యూగా మా ఇంట్లో వాళ్ళైతే. మా ఆయన కూడా డ్రాప్ చేసి వస్తాను, 6 days ఉండేసి వద్దురా, మళ్ళీ వద్దు, బిఫోర్ డెలివరీ 2 days ఉంది అన్న టైంలో వద్దు, డ్రాప్ చేస్తాను కంటిన్యూగా అడుగుతానే ఉన్నాడు. బట్ నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్గానే నా ఈ సెకండ్ డెలివరీ కంప్లీట్ అవ్వాలనుకుంటున్నా. ఆఫ్టర్ డెలివరీ అంటే ఎలాగో హెల్ప్ తీసుకోవాల్సిందే, తప్పదు కదా. బిఫోర్ డెలివరీ అన్న మన వర్క్స్ మనమే చేసుకొని ఇండిపెండెంట్గానే చేసుకున్నాను అన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండాలనుకుంటున్నా. అండ్ అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 7 months ఉన్నా అనమాట. ఆఫ్టర్ దట్ ఇంటికి వెళ్ళా, 7 కంప్లీట్ అవుతాయి అన్న టైంలో మా ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇప్పుడైతే వెళ్ళాను, చెప్పేసి ఆఫ్టర్ డెలివరీ ఇంటికి వస్తాను అనేసి. ఇంకా అందుకే ఈ 8 days ఏం చేస్తాను ఏంటి అన్నది షూట్ చేస్తా. మెమొరీ ఉంటుంది కదా, నాకు కూడా ఒక ఛాలెంజింగ్ లాగా ఉంటుందన్నమాట ఈ 8 days. ఇన్ని డేస్ చేసుకోవడం ఒకటైతే, ఇప్పుడు చేసుకోవడం ఇంకొక లెవెల్ అనమాట. అందుకే క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. డోంట్ మిస్ ఇట్. అయితే దుమ్ము కొడుతున్నాను అనమాట day 1లోని. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అవ్వదనేసి, డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 months కదా వచ్చేది, అందుకే ఇంకా దుమ్ము కొడదామనేసి దుమ్ము అయితే కొడుతున్నాను అనమాట. యాక్చువల్లీ మ్యాట్స్ అన్నీ వాష్ చేసి పైన వేసి వచ్చా, బట్ వర్షం పడతా ఉందన్నమాట. మార్నింగ్ నుంచి క్లైమేట్ అయితే కూల్గా ఉంది, బట్ ఇప్పుడైతే వర్షం పడతా ఉంది చిన్నగా అలా. ఇక్కడైతే సామాన్లన్నీ కడగడం కంప్లీట్ అయిందనమాట. ఇంకా లంచ్ వచ్చేసి రైస్, మెంతాకు పప్పు అన్నమాట, ఆకుకూర పప్పు. ఇలా నా డిన్నర్ అయితే, నా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను, ఇంకా తినాలి. మా హవిష్ కూడా లేదనమాట. యాక్చువల్లీ పనులు అయితే కంప్లీట్ అయ్యాయి, కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఈరోజుకి కొంచెం 70% వర్క్ అయితే కంప్లీట్ అయినట్టు. నేనైతే ఇలా లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. వర్షంలో ఇలా కూర్చొని తింటే ఆ ఫీల్ కొంచెం బాగుంటుంది అనేసి బయట వచ్చి కూర్చున్నా సోఫాలో. రండి లంచ్ అయితే చేసేద్దాం. ఇక్కడైతే బేబీ అయితే బాగా కిక్కింగ్ అయితే కనిపిస్తుంది అనమాట బేబీది. అందుకే క్యాప్చర్ చేద్దాం అనేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేశాను. కరెక్ట్గా స్టార్ట్ చేసినప్పుడు మూమెంట్స్ ఉండవు అనమాట, ఆఫ్ చేస్తే మూమెంట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అయితే మూవ్ అవుతుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తున్నప్పుడు వీడియో. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. చిన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చిన్న, హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ day 2 వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నాకు పాసిబుల్ అయినంత వరకే షూట్ చేస్తా. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట, చపాతీ బెండకాయ ఫ్రై. మా చిన్ను అయితే చపాతీ పాలు బెల్లం కలిపి తిన్నాడు కదా చిన్ను. తిన్నావా 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 తిన్నావా? చాలా అంటే చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట హవిష్ అయితే. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. కాసేపు రెస్ట్ తీసుకోవాలి, ఇంకేం చేస్తాం ఏంటి అన్నది షూట్ చేస్తాం. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఓమా ఓమా టుడే అయితే క్లైమేట్ ఇలా ఉందన్నమాట.
చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ వర్షం వస్తుందో రాదో చూడాలి ఈరోజు అయితే. మబ్బులు అయితే బాగా నల్లగా ఉందన్నమాట ఆకాశం మొత్తం. ఎండ అయితే లేదు అసలు. ఇంకా అలా స్కై అయితే ఇలా ఉంది ప్రజెంట్. వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. నేనైతే పడుకుని అయితే లేచా ఇందాకే. మా హవిష్ అయితే ఫుల్ డీప్ స్లీప్లో అయితే ఉన్నాడు సారు. నేను ఆలోపు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. రైసు టమోటా రసం అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ అలానే ఇంకా పని అయితే ఉందన్నమాట ఇంట్లో. అంట్లు కడగాలి, క్లీన్ చేయాలి ఇండ్లు. మీరేం చేసుకున్నారు, ఏం తిన్నారు? ఇలా కూల్గా ఉందనేసి పైకి వచ్చేది కొంచెం వీడియో క్యాప్చర్ చేద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను క్లైమేట్ ఇలా ఉంటే అసలు ఇంట్లోకి అయితే అస్సలు వెళ్ళాలనిపించట్లేదు అనమాట. అంత ప్రశాంతంగా ఉంది. అండ్ డెలివరీ డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇన్ నెంబర్ ఆఫ్ డౌట్స్, కొన్ని టెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నాలో అయితే. ఎందుకంటే హవిష్ ఎలా ఉంటాడో ఏంటో. నా ఆపరేషను ఒక సైడ్ ఉంటే ఇంకొక సైడ్ మొత్తం హవిష్ గురించే ఉంది నాకైతే. అసలు బాగా అల్లరి చేస్తాడు. నేను ఎదురు ఉంటే నేనే ఉండాలి అంటాడనమాట. నా మీదనే ఉండాలి, ఎవరి దగ్గరికి పోడు నేనుంటే. బట్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. చూడాలి ఆ టైంలో ఎలా ఉంటుందో ఏంటో. తెలుసు కదా అమ్మ అయితే లేదని. ఇంకా అత్త వాళ్ళైతే వస్తారు, ఇంకా మా ఆయన వాళ్ళ మదరు అలా కొన్ని డేస్ ఉంటారు. బట్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలి ఏంటి హవిష్ అని పునీత్తో అన్నదైతే ఫుల్ క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట నాలో అయితే. బట్ ఎలా అవుతుందో ఏంటో, తప్పదు కదా. అంటే స్టార్టింగ్లో ఏం థింక్ లేకుండా ఉందన్నమాట. యాక్చువల్ థింక్ చేయలేదు వీటి గురించి. అంటే హవిష్ చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో నాకు ఏం అనిపించేది కాదు. సరిపోతుందిలే, పెద్దగా అవుతాడు, ఆ టైంకి సెట్ అవుతాడు అనే ఫీల్లో ఉండేదాన్ని యాక్చువల్లీ నేను. బట్ ఇప్పుడు తెలుస్తూ ఉంది హవిష్ చేసే అల్లరి, వాడి ఎక్స్ప్రెషన్స్, నాకు అడిక్ట్ అయినవే, అవన్నీ చూస్తూ ఉంటే కొంచెం కష్టం అవుతుంది డెలివరీ తర్వాత అనే ఫీలింగ్లోనే ఉన్నా. బట్ ఎలా ఉన్నా తప్పదు. ఇంకా డ్యూ డేట్ అయితే నియర్ బై ఉంది కాబట్టి మా నాన్న ఏం కాదులేమ్మా నేను ఉన్నా కదా చూసుకుంటా, నేను ఎత్తుకొని పోతలే బయటికి అనేసి అయితే చెప్తా ఉన్నాడనమాట. నేను ఎలానో ఏమో నాన్న అనేసి అంటా ఉంటే ఇంకా మా పునీత్ని అయితే మా అన్న నేను పిలుచుకపోతాలే. మా అన్న అయితే ఒక ఫామ్ పెట్టాడనమాట, మిల్క్ ఫామ్, డైరీ ఫాము. ఆడ పెట్టుకుంటాలే పునీత్ని, ఏముంది ఒక్కడుంటే గొడవ పడాడు కదా అనేసి అయితే అంటా ఉన్నాడు. బట్ హవిష్ పునీత్ ఒకే దగ్గర ఉంటే అల్లరి చేస్తారనమాట. అంటే ఒకే టాయ్ కావాలని కొట్టుకుంటారు. ఎన్ని టాయ్స్ ఉన్నా సరే ఒక్కటే టాయ్ కావాలని కొట్టుకుంటారు. అలానే ఎలక్ట్రికల్ కార్ ఉంది, ఒకడు ఎక్కినాడు అనుకో ఇంకొకడు ఎక్కాలని ఏడుస్తాడు. బట్ పునీత్ అయితే అస్సలు ఎక్కించుకోడు అనమాట. వాడిది అన్నట్టు బిహేవ్ చేస్తాడు. అర్థమవుతుంది కదా పిల్లలకి అప్పుడే. అందుకనేసి కొంచెం భయం అవుతూ ఉందన్నమాట. ఇద్దరు కొట్టుకుంటారు. హవిష్ అయితే ఫుల్ ఏడుస్తాడు, ముందే ఏడుస్తాడు అనమాట. వాడి దగ్గరకు వస్తానంగా ఏడుస్తాడు, లాక్కుంటాడు నాది అన్నట్టు. బట్ చూద్దాం, వీలైతే డెలివరీ తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని వ్లాగ్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా మా ఇంట్లో. ఇంకా మనమైతే లంచ్ అయితే చేసేయాలి, ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. హవిష్ కూడా లేచేస్తాడు. లెట్స్ గో. అయితే కిచెన్ ఇలా ఉందన్నమాట. కిచెన్ రూమ్ అయితే హవిష్ అయితే అన్నీ పడేసాడు మార్నింగ్. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి, ఇదే పెద్ద టాస్క్ నాకైతే ఈ టైంలో. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. చపాతీ ఇక్కడే వేసా, క్లీన్ చేయాలి ఇదంతా. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. మార్నింగ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను అనమాట. చపాతి బెండకాయ ఫ్రై. ఇంక ఇప్పుడు లంచ్ అయితే స్టార్ట్ చేయాలి.
Hi to all, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హబీష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. యాక్చువల్లీ 7 days వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అని చెప్పా, బట్ పాసిబుల్ అవ్వలేదన్నమాట. అండ్ మర్చిపోతున్నా వ్లాగ్ షూట్ చేద్దామనేసి. ఇంకా అందుకే లాస్ట్ ఫ్యూ డేస్ అలా గుర్తుంటుంది, ఇంకా ఈరోజు వీడియో అయితే తీద్దాము, మెమోరీ లాగా ఉంటుంది అనేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇందాకే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండ్ చట్నీ, అండ్ లంచ్ వచ్చేసి చికెన్ అనమాట. చికెన్ అయితే చేసా, మరి డెలివరీ తర్వాత అయితే తినడానికి అవ్వదు కదా, అందుకనేసి ఇంకా చికెన్ చేసా. బట్ తినలేదు, లేట్ అయింది చేసేసరికి, ఇంకెందుకో తినాలనిపించలేదు. ఇంకా నైట్కి అయితే తినాలన్నమాట చికెన్ అయితే. వంట అయితే చేశాను, ఉంది రైసు చికెన్. కావాలంటే దోశ వేసుకొని తినేయడమే చికెన్లోకి. సండే స్పెషల్స్ అంటే ఏముంటాయి, నాన్ వెజే కదా ఎస్పెషల్లీ. మా నాన్న వస్తానని చెప్పాడు, బట్ రాలేదన్నమాట. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై డాడ్. యాక్చువల్లీ టుమారో వస్తానని చెప్పాడు. యాక్చువల్లీ ఇంకా 2 days ఉందన్నమాట నా డెలివరీకి. కంప్లీట్గా 2 కంప్లీట్ డేస్ ఉన్నాయి. ఆఫ్టర్ థర్డ్ డే నా డెలివరీ అనమాట. ఇంకా అలా వెయిట్ అయితే చేస్తున్నా, ఎవరెవరు వస్తారు ఏంటి అన్నది షేర్ చేస్తా, చూసేయండి. వీలైనంత వరకు డెలివరీ వ్లాగ్ని అయితే షూట్ చేయించుకోవాలనుకుంటున్నా, బట్ ఆ టైంలో ఎవరు అవైలబిలిటీలో ఉంటారో ఉండరో తెలియదు నాకైతే. చూద్దాం. ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది అయితే క్యాప్చర్ చేస్తా, చూసేయండి. ఆఫ్టర్ డెలివరీ ఇంకొక బేబీతో బయటకు వెళ్ళడం అంత పాసిబుల్ కూడా అవ్వదు అంత ఈజీగా. ఒక 3 months అన్నా పడుతుంది అట్లీస్ట్. ఇంకా అందుకే ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాం బయటికి. సండే కదా, ఇంకా అయ్యాయి కాబట్టి నాకు కొంచెం బాగా ఆయాసంలా వస్తూ ఉంది మాట్లాడుతుంటే, వీడియోలో ఏమనుకోకండి. అండ్ అలానే వీలైతే ఈ వీడియోలోనే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లాస్ట్ ఫ్యూ డేస్లో ఏంటి అన్నది కూడా షేర్ చేస్తాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇది మా టెర్రస్ అనమాట. మా హౌస్ ఇక్కడ పక్కన ఉంటుంది, ఈ సైడ్కి టెర్రస్ ఉంటుందన్నమాట. కింద ఓనర్ ఆంటీ వాళ్ళు ఉంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ 9th month ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందంటే, ఫుడ్ అస్సలు డైజెస్ట్ అవ్వదన్నమాట. కొంచెం తిన్నా చాలా హెవీగా అనిపిస్తుంది. కొంచెం తింటే మనకి ఊపిరి కూడా ఆడదనమాట, కొంచెం ఎక్కువ తింటే. అండ్ వాకింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదన్నమాట. కొంచెం నడిస్తేనే ఇంకా మనకు ఆయాసం వచ్చినట్టు, కాలు నొప్పేసినట్టు అలా అవుతుంటుంది. అండ్ ఎక్కువసేపు కూర్చోలేము కూడా, స్టమక్ పట్టేసినట్టు ఉంటుంది ఎక్కువసేపు కూర్చుంటే. ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఈవెన్ నిలబడినా కూడా కడుపు నొచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇంకా వంగిన మనకు తెలియకుండా బెండ్ అయ్యామనుకో సడన్గా, ఇంకా చాలా పెయిన్ అయితే వచ్చేస్తుంది అనమాట లాస్ట్ ఫ్యూ డేస్లో. అండ్ ఆల్సో నిద్ర కూడా పట్టదు. పడుకోవడం మ్యాక్సిమం పడుకోవడం తక్కువ ఉంటుందాం, నిద్ర పట్టడం తక్కువ ఉంటుందన్నమాట ఈ ప్రెగ్నెన్సీలో. అటు దొరలలేము, ఇటు దొరలలేము అన్నట్టు ఉంటుంది పరిస్థితి అయితే. ప్రజెంట్ మా బేబీ అయితే స్టమక్లో పడుకుందనమాట. ఇంకా 2 days ఉండే వచ్చేస్తుంది బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్. యాక్చువల్లీ మా ఆయనకైతే బేబీ గర్ల్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా అంటే చాలా అనమాట, బేబీ గర్లే పుడుతుందని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో ఉండే. డ్రెస్సెస్ అన్నీ ఆర్డర్ పెట్టిండే అనమాట, నాకు తెలియకుండానే ఆర్డర్ పెట్టి మా ఆయన వాళ్ళ ఊర్లో పెట్టిండే డ్రెస్సులన్నీ. అంత ఎగ్జైట్మెంట్తో ఉండే బేబీ గర్ల్ పుడుతుందనేసి. బట్ హ్యావిష్ అయితే పుట్టాడు. ఇంక ఇప్పుడు ఎవరు పుట్టినా ఒకటేలే అన్నట్టు ఉన్నాడనమాట. ఈసారి అయితే ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేడు. ఇంకా అలా పాలైతే తాగానమాట. ఇంకా మా ఆయన టీ తాగేశాడు. ఇంకా అలా డీమార్ట్కి అయితే వెళ్తున్నాం, వచ్చేయండి. హవీష్ అయితే కింద ఉన్నాడనమాట, కింద పిల్లలతో ఆడుకుంటా ఉన్నాడు బాగా. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇలా డీమార్ట్కి అయితే వచ్చేసాం. రష్ అంటే టూ మచ్ ఆఫ్ రష్ ఉందనమాట. మా ఆయన అయితే పార్కింగ్ దగ్గరికి పార్క్ చేసి వస్తానని వెళ్ళాడనమాట బైక్.
Avish, see here. Hi. Say hi. Say hi. Hi. It's a section అనమాట బట్ బేబీ గర్ల్ బేబీ బాయ్ అని తెలియదు కాబట్టి హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్. ఇంకా నైట్ అయితే అలా డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా డిన్నర్ అయితే చేసేసి పడుకున్నాం అనమాట. ఏం లేలేదు యాక్చువల్లీ, అందుకే ఏం వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే, ఇంకా ఓన్లీ 1 డేనే ఉంది నా డెలివరీకి. టుమారో కాకుండా డే ఆఫ్టర్ టుమారోనే అనమాట నా సి సెక్షన్ అయితే. గుడ్ మార్నింగ్ చెప్చును. హాయ్, సే హాయ్. హాయ్. హవీష్ ఎక్స్ప్రెషన్స్ అంతా ఇంత కాదనమాట. ఇంకా హవీష్కి అయితే తినిపించేసాను అనమాట దోశ. ఇంకా నేను కూడా అలా అయితే దోశ అయితే తింటున్నా, తినాలి. చిన్న నీ కార్ ఎక్కడ ఉంది చిన్న? నైట్ తెచ్చుకున్నావు కదా. డీమార్ట్లో అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందన్నమాట. ఇప్పుడు స్టేషనరీ టైం కదా, పిల్లలకి స్కూల్ ఓపెనింగ్ టైమ్స్ కదా, అందుకని ఫుల్ స్టేషనరీ అయితే వచ్చేసింది డీమార్ట్లో. పిల్లలు, పేరెంట్స్ మొత్తం అందరు డీమార్ట్లోనే ఉన్నారు చెప్పాలంటే. చాలా రష్గా ఉండింది. అంత రష్ నేనైతే ఎప్పుడు చూడలేదు నార్మల్గా అయితే. ఏం కావాలి? ప్లేట్ కావాలా? నేనైతే అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఏదైనా ఉంటే షేర్ చేస్తాను, చూసేయండి. Hi to all, welcome back to my channel Havish and their mom talks. Today is before day delivery అనమాట. టుమారో ఈజ్ మై డెలివరీ. ఈరోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. ఇంకా హడావిడైతే స్టార్ట్ అయింది. మా ఇంటికి అయితే మా నాన్న, మా అన్న వైఫ్, నా అల్లుడు, మా అత్త అంటే మా నాన్న వాళ్ళ అక్కలు అనమాట ఇద్దరు, అండ్ మా ఆయన వాళ్ళ అమ్మ అందరైతే వచ్చారు. ఇంట్లో హడావిడిగా అయితే ఉంది. అండ్ ఆల్సో ఇంకొక పెళ్ళి కూడా ఉందన్నమాట టుమారోనే. అండ్ నా డెలివరీ కూడా టుమారోనే. అంటే మా ఆయన వాళ్ళ మేనత్త మనవంది అనమాట టుమారో మ్యారేజ్. మా ఇంటి పక్కనే మా పెద్దమ్మ వాళ్ళే అనమాట. యాక్చువల్లీ చాలా అంటే చాలా క్లోజ్ నాకు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. బట్ నా డెలివరీ డేట్ కూడా ఈ డేనే ఇచ్చారు. సో తప్పదు కదా, తప్పదు, చేయించుకోవాల్సిందే కదా మనకు డేట్ ఇచ్చిన టైంలోనే. ఇంకా అందుకే నేనైతే మ్యారేజ్కి మిస్ అవుతాను. బట్ మార్నింగ్ పందిరి పెళ్ళి కొడుకుని చేసే వరకు ఉందాం అనుకుంటున్నా. చూద్దాం ఉంటానో ఉండను. నైట్ షాపింగ్ కూడా వెళ్ళొచ్చామన్నమాట హవీష్కి డ్రెస్ తీసుకో అని చెప్పి మా పెద్దమ్మ అయితే తీయించింది, పెళ్ళి కొడుకు వాళ్ళమ్మ. షాపింగ్కి వెళ్ళొచ్చాం నైట్ అయితే. బిఫోర్ డెలివరీ అయితే బాగా తిరిగాని చెప్పాలంటే. ఇంకా ఇంట్లో అయితే అందరైతే భోంచేస్తూ ఉన్నారు. ఇంకా అలా వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి నేనైతే బయటకు వచ్చాను అనమాట. నా అల్లుడు మా హవీష్ అయితే అంతా ఇంత అల్లరైతే చేయట్లేదు. ఎలా ఉంటాడో ఏంటో మా హవీష్. నేనైతే చాలా అంటే చాలా భయపడతా ఉన్నా యాక్చువల్లీ చెప్పాలంటే. కొంచెం హవీష్ గోమ్ అనమాట, అంటే మాతోనే ఉంటాడు కదా, ఎవరితో అలవాటు లేదు. అండ్ వాడి టాయ్స్ ఎవరికి ఇవ్వడనమాట. ఎవరైనా తీసుకుంటే ఏడుస్తాడు. వాడికి అలా అలవాటు అయింది కాబట్టి షేరింగ్ చేసుకోవడం ఇష్టం లేదనమాట యాక్చువల్లీ హవీష్కి. బట్ ఇంకా తప్పదు, చూడాలి ఎలా ఉంటాడో ఏంటో. మా కన్నయ్య అయితే చూపించేస్తా, వచ్చేయండి ఇంట్లోకి అయితే ఎవరెవరు వచ్చారో ఏంటి అన్నది. చిన్న హవీష్ అందరం అయితే అలా టీ తాగేసి అయితే కూర్చున్నారు అనమాట. హాస్పిటల్లో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంట్లోకి. ఆఫ్టర్ దట్ బాదం పాలు అయితే తాగుతున్నా. మరి ఇప్పట్లో తాగను కదా అనేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చాక నాకు కోడలు అవుతుంది, తనకైతే మెహందీ అయితే పెట్టాను అనమాట మ్యారేజ్ ఉందనేసి.
హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట నేను మా ఆయన. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేడం వచ్చేసి డే ఆఫ్టర్ టుమారో చేద్దాంలేమ్మా ఓకే అనేసి చెప్పారు, ఇలా మ్యారేజ్ ఉంది అనేసి చెప్తే ఇంకా అలా పోస్ట్ పోన్ అయితే అయిందనమాట 1 డే. మూమెంట్స్ అన్నీ ఓకే కదా, బాగున్నాయి అనేసి ఇంకా అన్కంఫర్ట్ ఏదైనా ఉంటే చేసేద్దాం టుమారోని అన్నారు. ఇంకా ఆల్ ఓకే అనేసి డే ఆఫ్టర్ టుమారోకి అయితే షిఫ్ట్ అయిందనమాట నా సీ సెక్షన్ వచ్చేసి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, వై బికాస్ మ్యారేజ్కి అటెండ్ అవ్వచ్చు అన్నట్టు. ఇంకా అలా హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట నేను మా ఆయన. వచ్చేదారిలో బాదం పాలు అయితే తాగేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్ తీసుకొని అలా అయితే వచ్చాం ఇంట్లో కావాల్సినవి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేడం డే ఆఫ్టర్ టుమారో చేద్దాంలేమ్మా, నీకు ఆల్ ఓకే కదా, మూమెంట్స్ అన్నీ బాగున్నాయి కదా అనేసి అయితే చెప్పారు. ఎందుకంటే ఇలా మ్యారేజ్ ఉంది అనేసి అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. మేడం అలా డే ఆఫ్టర్ టుమారో చేద్దాం అనగానే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే మ్యారేజ్ మిస్ అవుతాను అనే ఫీల్ చాలా ఉండిందనమాట నాలో. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు క్లోజే, ఇంకా మా ఇంటి దగ్గరే ఎప్పటి నుంచో బాగా పరిచయం. ఇంకా ఇప్పుడు లాస్ట్ మినిట్లో మ్యారేజ్ మిస్ అయిపోతానే అని ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అందరూ వస్తారు మా వాళ్ళు, నేనే హాస్పిటల్లో ఉంటాను అని అయితే ఫీల్ అయితే చాలా అవుతుంటే ఇంకా అలా పోస్ట్ పోన్ అయితే అయ్యింది మొత్తానికి. నా సీ సెక్షన్ అయితే 1 డే డిలే అయింది. ఇంకా ఇప్పుడైతే మెహందీ అయితే పెట్టేసి వచ్చేసా. మెహందీ పెట్టొచ్చాను అనమాట ఇందాక. ఇంకా నాకు పెట్టుకోవడానికి అయితే ఓపిక లేదు, పేషెన్స్ లేదు. ఎందుకంటే మ్యారేజ్ కూడా నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఏం షాపింగ్ ఏం చేయలేదు, ఏం సెలెక్ట్ చేసుకోలేదు, ఏం వేసుకోవాలో కూడా తెలియదు యాక్చువల్లీ. టుమారో మా హవిష్కి కూడా ఏం వేయాలో కూడా తెలియదు నేను. ఎందుకంటే నేను ఉండను కదా అన్నట్టు ఏం సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. మ్యారేజ్ నాకు కూడా తెలీదు. వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. బట్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇలా ట్విస్ట్ అయితే అయిందనమాట. 1 డే డిలే అయింది. మా బుజ్జి బేబీ రావడానికి ఇంకా ఇంకొక 48 hours అయితే ఉందన్నమాట. ఇంతటితో అయితే ఈ డే వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. If you like my video, please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day.